ఒక మంత్రిపై రాజునకు పరమ గౌరవము పరమ ద్వేషము ఉండగలవా? ఉండినట్లయితే ఆ రాజు ఎటువంటివాడు, ఆ మంత్రి ఎటువంటివాడు? ఆ మంత్రి పేరు వల్లభుడు అయితే ఈ నవల రాసే సమయానికి భారతదేశ రాజకీయ చరిత్రతో ఏమైనా సంబంధం ఉందా? మేనమామ పంచన చేరి సుభిక్షంగా ఉన్న రాజ్యాన్ని గుడూచి రాజ్యాలుగా చేసి పంచుకున్న యువరాజులు ఎట్టివారు? ఈ అన్యాయాన్ని చూస్తూ ఉన్న వల్లభ మంత్రి దృష్టి ఎట్టిది? కొండలను తొలిచి నీటిని అందించాలన్న బృహత్కార్యమును తలపెట్టిన గుడురాజ్యం దేశస్థులు ఎట్టివారు? వారి పొరుగు రాజ్యమైన గుడూచితో వారి సంబంధాలు విభేదాలు ఎటువంటివి? వల్లభ మంత్రి ఆలోచనతో గుడురాజ్యం భవిత ఎలా నిర్మింపబడింది? తెలుసుకోవాలి అనుకుంటే ఈ వారం కోనేటి మెట్లపై విశ్వనాథ వారి అభూత కల్పన వల్లభ మంత్రి నవలలోని విషయాలను మొదటి భాగంగా